ఎపిసోడ్ 22. టక్కున అడిగిన ఆ మాటకి ముందుకు వేస్తున్న అతని అడుగులను ఆపేసి వెంటనే వెనక్కి తిరిగాడు గౌరవ్. తెలీదు అతనిలో కోపం ఎప్పుడు ఎలా వచ్చిందో కూడా. కోపంలో ఉన్న అతని కోపపు చూపులు తనని తాకగానే అదిరిపడి ఒక అడుగు వెనక్కి వేసింది హరి. పాపం అతనిలో మిక్స్డ్ ఎమోషన్స్ నడుస్తున్నాయండి. అంత ప్రేమగా చూసుకుంటున్న తనపై నేను చెయ్యెత్తుతానా అన్న డౌట్ అసలు తనకి ఎలా వచ్చింది? ఇంతేనా తనని నమ్మింది, ఇష్టపడింది, ప్రేమించింది అన్న బాధ పెరిగిపోతుంటేనే అతనిలోని కోపం, బాధ కట్టలు తెంచుకుంటున్నాయి. అంతే, ఆ కోపంలో పట్టుకున్న తన చేతిని విసిరినట్టే విసిరికొట్టి, అవునే కొడతా, ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే కొడతా రా, ఇదే కదా నువ్వు నన్ను అర్థం చేసుకుంది, నన్ను నమ్మింది. ఇన్ని రోజులుగా చిగురించిన ప్రేమ అంతా ఎగిరిపోయిందానే. అసలు అలా ఎలా అడుగుతావే? ఇంతేనా నాపై నువ్వు పెట్టుకున్న నమ్మకం, ప్రేమ? ఛీ, నీపై కోపం కూడా రావట్లేదే నాకు. కానీ బాధేస్తుంది, చాలా బాధేస్తుంది. నన్ను, నీ మొగుణ్ణి, నిన్ను ఇంతలా ఇష్టపడుతున్న నన్ను అలాంటి వాడితో పోలుస్తున్నావు చూడు, అందుకు చాలా బాధేస్తుంది నాకు. థ్యాంక్స్ రా, చాలా థ్యాంక్స్, నన్ను మరీ ఇంతలా అర్థం చేసుకున్నందుకు. అవును, ఇలానే ఉంటా నేను కూడా చెప్పేసి దడేలుమని డోర్ తెరిచి వెళ్ళిపోయాడు బయటికి. తన మాటలకి, తన ప్రవర్తనకి బిగుసుకుపోయింది హరి. అసలు తనేం చేసిందో కూడా అర్థం కాని స్థితిలో ఉండిపోయింది. ఒక్క క్షణం క్రితం తన నుంచి ఆ మాట ఎలా వచ్చిందో కూడా తనకి అంతుతోచడం లేదు. అతను వెళ్ళిపోయిన 2 నిమిషాలకి మెదడుకు తగిలిన గట్టి షాక్ నుంచి బయటికి వచ్చి, అనవసరంగా నా బేబీని తప్పు పట్టానా? అసలు అలా ఎలా అన్నానబ్బా? నీకు పిచ్చెక్కిందే మెంటల్ దానా అనుకుంటూనే తలకొట్టుకుంటూ, పిచ్చి ముకుందానా, ఆయన అంత ప్రేమగా చూసుకుంటుంటే అసలు అలాంటి మాటలు ఎలా వస్తాయి నీకు? కొంచెం కూడా బుద్ధి కానీ సిగ్గు కానీ లేవే నీకు? తనని తాను తిట్టుకుంటూనే, ఏమండి ఆగండి, ఏదో పొరపాటున అలా నాకే తెలియకుండా వచ్చేసింది, ప్లీజ్ ప్లీజ్ సారీ, ఆగరా, సారీ అంటూ తను ఉరుక్కుంటూ వెళ్ళే లోపలే కోపంగా వెళ్ళిపోయాడు గౌరవ్. కొడుకులోని అంతటి కోపానికి అర్థం తెలియని తల్లి తండ్రి అయితే ఆశ్చర్యపోయారు. తిని వెళ్ళరా అన్న పట్టించుకోక వెళ్ళిపోయాడు. కొడుకు వెళ్ళిన 3 నిమిషాలకి పరుగున అరుచుకుంటూ వస్తున్న కోడల్ని చూసి, ఆగే, వాడు ఆల్రెడీ వెళ్ళిపోయాడులే, కానీ ఏమైంది, వాడు అంత కోపంగా పోతున్నాడు, ఏం చేశావు, ఏమన్నావు వాణ్ణి కంగారుగానే అడిగింది లలిత. అత్త మాటలకి తన వల్ల భర్త తిండి కూడా తినకుండా వెళ్ళిపోయాడు అని బాధేస్తుంటేనే మామ పక్కకి వెళ్ళి కూర్చొని అతని భుజంపై తలవాల్చేసి బోరున ఏడ్చేసింది. కోడలిని కన్నీళ్ళు, కొడుకులోని కోపం ఇద్దరికీ అంతుతోచడం లేదు. తన బాధ తగ్గేంత వరకు ఒక తండ్రిలా తన భుజం తడుతూ ఓదార్చుతున్నాడు చక్రి. ఇంతకీ ఏమైంది మా, గొడవ పడ్డారా ఇద్దరు ఏమైనా? ఒక 10 నిమిషాల తర్వాత అప్పటికీ ఆగని తన కన్నీళ్ళని మెల్లిగా తుడుస్తూనే అడిగాడు చక్రి. లేదు మావయ్య. మరి ఏమైందే, వాడిని ఏమైనా అన్నావా? తలపై కాస్త కంగారుగా నెట్టేసింది లలిత. అబ్బా నువ్వు ఆగు లల్లి, నువ్వు చెప్పు బేబీ, ఏమైంది అసలు లాలనగా అడుగుతున్న చక్రి మాటలకి బాధగా వెక్కుతూనే మెల్లిగా చెప్పేసింది మ్యాటర్ అంతా. అది వినగానే, తన్నాలే నిన్ను పిచ్చిదానా, నా బిడ్డ మనసేంటో తెలీదాని నీకు? ఎప్పుడు నా చిట్టి అని తిరుగుతాడు ఎక్కడ చూసినా, అలాంటి వాడిని అనుమానిస్తావా? అసలు అసలు నీకు నోరు ఎలా వచ్చిందా అలా అనడానికి అంటూ 2 తిట్లు 5 చీవాట్లు అత్తగారి వంతైతే తండ్రిలా లాలిస్తూ ప్రేమగా 4 మాటలు చెప్పేసి, వాడు ఎప్పటికీ అలా చేయలే బంగారం, నీ మొగుడు గురించి నీకు వేరే చెప్పాలా ఏంటి చెప్పు అంటూ తన బిడ్డ అనకుండా తన మొగుడు అని తనపై ఉండే నమ్మకాన్ని వత్తి పెట్టి మరీ చూపిస్తున్నట్టే చెప్పి, ఏదో వీక్ సిచ్యువేషన్లో వాడిని వదలలేక నీలో ఉండే భయం నీ చేత అలా మాట్లాడించినట్టుంది. అది అర్థమైందిలే నాకు, కానీ నిన్ను నువ్వు మోసపరుచుకోకురా. వాడేంటి అనేది మాకన్నా తాళి కట్టించుకున్న ప్రేమలో పడిన నీకే బాగా తెలుసు కదా అడుగుతుంటేనే బుద్ధిగా తల ఊపింది. అందుకే వాడు ఇప్పుడు కోపంగా ఉన్నాడు, ఇంటికి రాని కూల్గా కామ్ చేద్దు సరేనా అంటూ కళ్ళు తుడుచుకొని, కానీ మామ, ఆయన పాపం ఆకలి అన్నారు, కేవలం నా వల్లే తిండి కూడా ఏం తినకుండా వెళ్ళిపోయారు బాధగా చెప్తూనే, పోనీ నేనే కారేసి తీసుకెళ్తా, ఇదే కరెక్ట్,
తనకి తానే అనేసుకుంటూ మామకి అత్తకి ముద్దు పెట్టేసి చెంగున కిచెన్లోకి దూరిపోయింది. మన బేబీకి ఏం వచ్చినా పట్టలేమే నవ్వుతూ అంటున్న చక్రి మాటలు తన చెవిన పడుతున్నా కిచెన్లో ఉన్న కోడలిపైనే స్టిక్ అయిపోయాయి లలిత చూపులన్నీ. ఆ చూపులు చూసిన చక్రి, ఏమైందోయ్ అలా చూస్తున్నావు? ఆహా, ఏం లేదండి. దానిలో ఉండే భయాన్ని అంతా ఎంతో ధైర్యంగా బయటికి తరిమేసింది అనేసి చాలా సంబరపడ్డాం మనం. మన చంటోడైతే మరీను. కానీ ఇప్పుడు ఇలా చూస్తుంటే నాకు భయం వేస్తుందండి. ఎక్కడ దీని తిక్క భయంతో ఇద్దరి జీవితాలను పాడు చేసుకుంటారేమో అనేసి భయం వేస్తుంది. తల్లిని నాకే ఇలా ఉంటే పాపం వాడికి అదంటే పిచ్చండి. బిడ్డ ఎంత నలిగిపోయి ఉంటాడో కదా ఆ మాటకి. వాడు ఏనాడు తిండి స్కిప్ చేయలేదు. వాడి చిట్టి వచ్చాక మరీను. ముందుగానే ఉన్న వాడి అల్లరిని ఇంకాస్త పెంచుకుంటూ ఇంకా సరదాగా తయారైపోయాడు. అలాంటిది వాడిని ఇంత కోపంగా మొదటిసారి చూస్తుంటేనే కాస్త భయంగా ఉందండి నాకు అని లల్లి అంటే, లల్లి ఏంటి నువ్వు చిన్నపిల్లలా? నా కోడలికి అర్థమయ్యేలా చెప్పాను కదా. వాళ్ళిద్దరూ కాస్త ఏకాంతంగా సమయాన్ని కేటాయిస్తే క్షణం పట్టదే వాడికి దానిపై ఉండే కోపం పోవడానికి. అయినా వాడిది కోపం అనుకుంటున్నావా? బాధనే. ఇన్ని రోజులుగా కోరుకున్న బంధం, ఎంతో ప్రేమగా ముడిపడి వికసించిన బంధం నుంచి ఒక్కసారిగా అలాంటి మాట వచ్చేసరికి తనపై నమ్మకం లేదా అన్న బాధ వాడికి ఎక్కువైపోయింది. ఆ బాధలోనే అలా వెళ్ళాడులే. కాస్త కోడలు చేయి పడితే వాడే నెమ్మదవుతాడు. నువ్వేం కంగారు పడకు అన్నాడు చక్రి. హాల్లో మాట్లాడుకుంటున్న వాళ్ళ మాటలన్నిటినీ విన్న హరి కళ్ళు మాత్రం వర్షిస్తూనే ఉన్నాయి. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను కదండి. ఐఎమ్ రియల్లీ సారీ. నన్ను క్షమిస్తారు కదూ? ఏడుస్తూనే క్షమాపణలు ఎన్నిసార్లు చెప్పిందో తెలీదు. చివరికి సారీ జపం చేస్తూనే వంట కూడా పూర్తి చేసుకుంది. కారులో వెళ్తున్న గౌరవ్కి ఎంత తట్టుకుందామన్నా తన బాధ ఆగట్లేదు. తనలో భయం అనే పదం తన జీవితాన్ని ఓవర్కమ్ చేసింది అని తెలుసు. అందుకోసమే కదా ప్రతి క్షణం ప్రతి నిమిషం తన భయాన్ని పోగొట్టడానికి తను ఎంతగానో తాపత్రయపడి మొత్తానికి ఎలాగోలా వాళ్ళలో ఒక్కదానిలా కలిపేసి తనకు ప్రాణమయ్యేలా చేసుకున్నాడు. అలాంటిది అంతా చేసి వాళ్ళ బంధాన్ని అంతగా పెనవేసుకునేలా గట్టిపడ్డాక కూడా తను అనవసరంగా ఎవరినో చూసి వాళ్ళలో తనని చూస్తుంది అంటేనే తట్టుకోలేకపోతుంది అతని మనసు. కోపం, బాధ రెండూ కలగలిపి మరీ వచ్చేస్తున్నాయి గౌరవ్కి. డ్రైవ్ చేస్తూనే స్టీరింగ్ని గట్టిగా తన్నేస్తున్నాడు. కుయ్యమంటూ హారన్ శబ్దం తనలో ఉండే బాధని దాటుకుపోయేలా మోత మోగిపోతుంది. ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో కార్ ఆపేసి ముఖమంతా చిరాకుగా పెట్టేసుకొని చుట్టూ చూస్తుంటేనే ఎదురుగా అద్దంలో తను వేసుకున్న తన చలి పరిమళం నిండిన చొక్కా గాలికి చిన్నగా ఎగురుతూ కనిపించగానే తనలో ఉండే కోపమంతా దబ్బున చల్లారిపోయింది. ప్రేమగా చొక్కా కాలర్ని తాకుతూ దాన్ని అలానే ముక్కు దగ్గర పెట్టుకొని తను అంతా దాని స్మెల్ పీల్ చేసుకుంటూ తనని తాను కాస్త నెమ్మది పరుచుకున్నాడు. మెల్లిగా కళ్ళు తెరుస్తూ, నువ్వంటే ప్రాణమే నాకు. నా అదృష్టమో లేక ఇంకేమో నాకు తెలీదు కానీ అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కూడా ఒక వజ్రంలా నాకు దొరికావే. నిన్ను చూసిన నా మొదటి చూపులోనే నా దానివి అనుకున్నాను. అప్పటి నుంచి నీపై నుంచి నా చూపుని ఎంత మరల్చుదామన్నా నా వల్ల కావట్లేదు. అలాంటిది ఎందుకు ఎందుకు బేబీ నన్ను అందరితో పోలుస్తావు? పొద్దున్న పొరపాటున నీపై అరిచినా అన్న సంగతి కూడా నా గుండెని ఎంతలా కాల్చేస్తుందో తెలుసా? ఎందుకురా అలా అంటావు? ఏడుపు వస్తుందే. వస్తున్న కన్నీళ్ళని అతి కష్టం మీద ఆపుకుంటూనే సిగ్నల్ పడటంతో కళ్ళను తుడుచుకుంటూ ప్రేమగా ఆ కాలర్ని ముద్దు పెట్టుకొని కార్ స్టార్ట్ చేశాడు. చకచకా వంట కంప్లీట్ చేసేసుకొని హాట్ బాక్స్లో ప్యాక్ చేసేసి, అత్తయ్య వంట రెడీ అయిపోయింది, నేను వెళ్ళి త్వరగా రెడీ అయి వస్తాను చెప్తూనే గబగబా మెట్లెక్కుతూ వెళ్ళిపోయింది పైకి. తన తొందర గాబరా చూసి నవ్వేసుకున్నారు పెద్ద జంట. ఉన్న శారీని తీబుద్ధి కాకపోయినా ఆఫీస్కి అది అంత మంచిగా ఉండదు అనేసి బ్రాండెడ్ శారీ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకునే శారీ చక్కగా కట్టేసుకొని దానికి తగ్గట్టే సింపుల్ జ్యువెలరీ పెట్టేసుకొని ఎంత స్పీడ్గా వెళ్ళిందో అంతకంటే స్పీడ్గా వచ్చేసింది కిందకి. రావటమే కిచెన్లో పెట్టిన బాక్స్ని తీసుకొని బ్యాగ్లో సర్దుకుంటూ, అత్తయ్య నేను రావడం లేట్ అవుతుందేమో, మీరు తినేయండి, నా కోసం వెయిట్ చేయకండి సరేనా? తినకుండా అలానే ఉన్నారో ముక్కలు కోసేస్తా ఇద్దరికి. అమ్మమ్మో కోడలి పిల్ల, నీకు మాటలు చాలా ఎక్కువయ్యాయే అల్లరిగా చక్రి అంటే, హిహి సారీ సారీ మామ, మరి తింటారు కదా ఖచ్చితంగా
తమాషాగా నవ్వుతూ అంది హరి. హా బేబీ తింటాంలే, ముందు నీ పని చూడు. వాడికి చెప్పకుండా పోతున్నావు. పొరపాటున కోప్పడతాడేమో ఎందుకొచ్చావు అనేసి. అలాగేం అవ్వదులే మామ, మా ఆయన గురించి నాకు తెలీదా ఏంటి? నాపై అస్సలు కోపం తెచ్చుకోరు. అంత తెలిసిన దానివి వాడితో ఆ మాట ఎందుకన్నావే? తల్లి మనసు తట్టుకోలేక అనేసింది కాస్త కోపంగానే. అత్త మాటలకి కాస్త నొచ్చుకుంటూ, అత్త సారీ చెప్పా కదా, పొరపాటునేదో నోటి దురదతో అలా వచ్చేసింది. అంతేకాని మా ఆయన మీద అపనమ్మకంతో కాదు. ప్లీజ్ మీరు కూడా అలా ఉండకండి, ఇక నాకు ఏడుపు వచ్చేస్తుంది చెప్తూనే ఏడుపు అందుకుంటుంటే, అరెరే బేబీ ఏంట్రా నువ్వు, నేనేదో కోపంలా అలా అన్నలేరా, ఇక బాధపడికే. ఏదో బిడ్డ మనసు బాధపడేసరికి తల్లిని కదా, తట్టుకోలేక అలా వచ్చేసింది. సారీరా. ప్లీజ్ అత్తయ్య, మీరు సారీ చెప్పకండి, తప్పు నాదే. అందుకే నాపై ఉన్న ఆ కోపాన్ని ఇట్టే పోగొట్టుకొని నా తప్పుని నా చేతుల మీదుగా నేనే సరిదిద్దుకుంటాగా హుషారుగా చెప్తూనే ప్యాకింగ్ అయిపోవడంతో, వెళ్ళొస్తాను మామా. హా బేబీ జాగ్రత్త. రే కిట్టు, పాపని జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకురా సరేనా అంటూ కార్ డ్రైవర్తో చెప్పేసి కోడల్ని ఆఫీస్కి సాగనంపారు అత్తమామలు. కారులో కూర్చొని, నీకోసమే వచ్చేస్తున్నా బేబీ, ప్లీజ్ నీ చిట్టి బేబీని క్షమించవా అని మనసులోనే వేడుకుంటూ ఎంతో సంతోషంగా ఆఫీస్ లోపలికి అడుగుపెట్టింది హరి. అదండి మరి ఇవాల్టి ఎపిసోడ్. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని పక్కనే ఉన్న హైప్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోకి కొంచెం హైప్ ఇస్తే మేము చాలా హ్యాపీ అయిపోతాం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. ఇట్లు మీ సౌజీ ప్రియ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.